ఏపీలో పొత్తులపైన కాంగ్రెస్ స్పష్టతనిచ్చింది. మత విద్వేషం ప్రదర్శించే బీజేపీతో తాము రాజీ లేని పోరాటం చేస్తామంటూ ట్విట్టర్ వేదికగా ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్ ఠాకూర్ వెల్లడించారు. బీజేపీతో భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జనసేన పార్టీలపై కూడా కాంగ్రెస్ పోరాడుతుందని తెలిపారు. అలాగే బీజేపీతో అనైతిక బంధంలో వైసీపీతో ఉంది. ఏపీలో ఈ 4 పార్టీలకు వ్యతిరేకంగా ఇండియా కూటమి పార్టీలతో కలిసి పోరాడతామని స్పష్టం చేశారు మాణిక్యం ఠాకూర్. ఏపీలో పొత్తులకు సంబంధించి మాణిక్యం ఠాకూర్ చేసిన ట్వీట్ ని మనం 10 టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. మత విద్వేషాన్ని ప్రదర్శించే బీజేపీతో తాము రాజీ లేని పోరాటం చేస్తామంటూ కూడా ఆయన ట్విట్టర్ వేదికగా ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ప్రెజెంట్ ఉన్న మాణిక్యం ఠాకూర్ వెల్లడించారు. బీజేపీతో భాగస్వాములుగా ఉన్నటువంటి టీడీపీ, జనసేన పార్టీలపై కూడా కాంగ్రెస్ పోరాడుతుందని ఆయన ఈ ట్వీట్ ద్వారా క్లియర్ పిక్చర్ ఇచ్చారు. అలాగే బీజేపీతో అనైతిక బంధంలో వైసీపీతో ఉంది. ఏపీలో ఈ 4 పార్టీలకు వ్యతిరేకంగా ఇండియా కూటమి పార్టీలతో కలిసి పోరాడతామని మాణిక్యం ఠాకూర్ స్పష్టం చేశారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ అడిగి తెలుసుకుందాం. జయరాజ్, ఇప్పుడు ఏపీలో ఉన్నటువంటి అంటే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి అని చెప్పి భావిస్తున్న కాంగ్రెస్ పెద్దలు ఈ రకమైనటువంటి ట్వీట్లు పెట్టడం కావచ్చు, లేదా షర్మిల ఏపీలో ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకుంటారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో అంటే ఈ ట్వీట్ ని ఎలా చూడాలంటారు? తప్పకుండా దీంట్లో కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఎలా ఉండబోతుందని ఒక స్పష్టమైనటువంటి సందేశం ఇచ్చినట్లయింది. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్ ఠాకూర్ చేసినటువంటి ఆ ట్వీట్ ద్వారా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఎలా ఉండబోతోంది, అనేక రకాలైనటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి, అనేక రకాలైన ఊహాగానాలు, ఎవరితో పొత్తులో ఉంటారు, ఏ విధంగా వ్యవహరిస్తారు అనేటటువంటి అంశానికి సంబంధించి ఠాకూర్ చేసినటువంటి ట్వీట్ ద్వారా కాంగ్రెస్ ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తన వైఖరి ఎలా ఉండబోతుందని స్పష్టం చేసింది. ఏపీలో పొత్తుల పైన కూడా స్పష్టత ఇచ్చేసింది. మత విద్వేషం ప్రదర్శించే బీజేపీతో తాము రాజీ లేని పోరాటం చేస్తామని చెప్పేసి ఠాకూర్ స్పష్టంగా పేర్కొన్నారు. దీంతో పాటు బీజేపీతో భాగస్వామిగా ఉన్నటువంటి జనసేన గాని, అదేవిధంగా జనసేనతో భాగస్వామ్యంగా ఉన్న టీడీపీతో కూడా వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాటం చేస్తుంది అని చెప్పేసి ఆయన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నటువంటి పరిస్థితి. అలాగే బీజేపీతో అక్రమ అనైతిక బంధంలో వైఎస్ఆర్సీపీ ఉంది. ఆ వైఎస్ఆర్సీపీతో కూడా రాజీ లేని పోరాటమే చేస్తామని చెప్పేసి అని ఆయన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఏపీలో ఈ 4 పార్టీలకు వ్యతిరేకంగా ఇండియా పార్టీలతో కలిసి పోరాటం చేస్తామని చెప్పారు. ఒకవైపు కొద్ది రోజుల క్రితమే వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరటం, ఆవిడకి ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏపీ రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మాణిక్ ఠాకూర్ చేసినటువంటి ట్విట్టర్ వేదిక చేసినటువంటి కామెంట్స్ చాలా హాట్ గా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో బలోపేతం చేసుకోవాలి, కనీసం 15% ఓటు బ్యాంక్ ని పెంచుకోవాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ వేగంగా అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో ఠాకూర్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. రైట్ జయరాజ్.